పులివెందుల జగన్ టూర్లో హై టెన్షన్ కొనసాగుతుంది. 3 రోజుల పర్యటన కోసం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు. దీంతో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పులివెందుల పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తోసుకొని వచ్చారు. కిటికీల అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకానొక దశలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. 3 రోజుల పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్న. దీంతో పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు అక్కడ చేరుకోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పులివెందుల పార్టీ ఆఫీసులో జగన్ ఉన్నారని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ఒక్కసారిగా ఆయన చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు జనం వచ్చినట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే పార్టీ శ్రేణులను కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. మొత్తం 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, సాధారణ ప్రజానికం కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం పులివెందుల నియోజకవర్గ సంబంధించినటువంటి మండలాల నేతలు, కార్యకర్తలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలకు చెందిన నాయకులు కూడా ఒకసారిగా పులివెందులకు రావడంతో ఒకసారిగా రద్దీ వాతావరణం నెలకొనే పరిస్థితి. దీంతో ఒకసారిగా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు పులివెందులకు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కార్యకర్తల మధ్య తోపులాటలో జగన్ క్యాంప్ ఆఫీసు కిటికీ అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. మొత్తం 3 రోజుల పర్యటనలో భాగంగా జగన్ పులివెందులో పర్యటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా గ్యాప్ తర్వాత పులివెందులో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు వినేందుకు జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు. దీంతో భారీగా అక్కడ చేరుకున్న కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో కాస్త హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. రైట్, మా ప్రతినిధి శివ కడప నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, చాలా గ్యాప్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. మొత్తం 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉంటారని తెలుసుకున్న కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరిగింది, ఎందుకు ఆ హైటెన్షన్ క్రియేట్ అయింది, అసలు తోపులాట ఎందుకు చోటు చేసుకుంది? పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం పులివెందులు చేరుకున్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత జగన్ పులివెందులు రావడంతో మాత్రం ప్రజలు, కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర స్థాయి నుంచి నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కార్యాలయం చేరుకున్నారు. ముఖ్యంగా పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి కార్యకర్తలు వేలాదిగా ఇక్కడికి తరలి రావడంతో మాత్రం కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి నేరుగా హెలికాప్టర్ వచ్చిన జగన్ డైరెక్ట్ క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. సో ఒక్కసారి క్యాంప్ కార్యాలయం చేరుకున్న వెంటనే ఇక్కడ స్థానికమైనటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా రావడం, వీటితో పాటు నాయకులతో పాటు కార్యకర్తలు జగన్ కలిసేందుకు పూర్తి స్థాయిలో ఒక్కసారిగా
తోపుల ప్రతిఘటనతో మాత్రం ఇక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా పోలీసులు కాస్త చక్కటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యకర్తలు ఒకసారిగా జగన్ మేము కలవాలి అంటూ కూడా, ఎందుకంటే జగన్ ఇటీవల కాలంలో చాలా సుదీర్ఘ విరామం తర్వాత పులివెందులకు వచ్చారు. వీటితో పాటు పులివెందుల సమస్యలు పూర్తి స్థాయిలో సమస్యలు జగన్మోహన్ లేకపోవడంతో మాత్రం కార్యకర్తలకు కావచ్చు, లేదంటే ప్రజానికి కావచ్చు, కొంత స్థానికంగా ఉన్న సమస్యల నేపథ్యంలో మాత్రం జగన్మోహన్ చెప్పుకోవడానికి భారీ స్థాయిలో వచ్చారు. వీటితో పాటు జగన్ కార్యాలయం ఉండడం, ఆ కార్యాలయానికి గురించి ఒక లైన్ గా చేరుకోవాల్సిన పరిస్థితున్నప్పటికీ కూడా ఒక్కసారి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా తోసుకెళ్లడంతో మాత్రం పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వీటితో పాటు ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడం, ఒకరు ముందు వెళ్ళాలని వీటితో పాటు కార్యాలయ అద్దాలు కూడా పురిసేలా ఒక అద్దాలు కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. సో ఈ నేపథ్యంలో మాత్రం పోలీసులు నివారించే ప్రయత్నం చేసేప్పటికీ కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. మా పార్టీ కార్యాలయంలో మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని కూడా పోలీసులతో కాస్త వాగ్వాదాన్ని దిగారు. ఈ పరిస్థితి తరుణంలో మాత్రం కొంత ఉద్రిక్తపడింది. అయితే మాత్రం పోలీసులు మరింత రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. మా పార్టీ కార్యాలయానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారంటూ. సో ఈ నేపథ్యంలో పోలీసుల తర్వాత కాస్త తగ్గే ప్రయత్నం జరిగింది. సో అయితే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత, ఎందుకంటే పులివెందులు ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ఘోర ప్రభావం చోటు చేసుకుంది. వీటితో పాటు సమస్యలు గతంలో జగన్ దగ్గర, ఎందుకంటే పులివెందుల ఎదుక రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిపై చర్చించడానికి కూడా స్థానిక నేతలు కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, వీరందరూ చేరుకున్నారు. వీటితో పాటు కార్యకర్తలు చేరుకున్నారు. నాయకులు వెళ్ళడానికి కార్యకర్తలను కాస్త నివారించే ప్రయత్నం జరిగింది. ఈ కార్యకర్తలు కూడా నాయకులతో పాటు వెళ్ళాలనే ప్రయత్నం చేయడం, వీటితో పాటు నాయకులు వెళ్ళడం. సో ఈ పరిస్థితుల్లో మాత్రం కాస్త ఉద్రిక్తం చోటిందని చెప్పవచ్చు. రామ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద పులివెందుల్లో చాలా గ్యాప్ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రోజులు గడపబోతున్నారు. 3 రోజులు నియోజకవర్గ సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ప్రజా దర్బార్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి నేరుగా పులివెందుల చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి ఘనంగా. అయితే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు కూడా వచ్చారు. స్థానిక నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాలకు చెందిన నాయకులు వచ్చారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా కొంతమంది పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి కలిసేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కార్యకర్తలు భారీగా రావడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటను నివారించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులతో కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కూడా కొనొక సందర్భంలో కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద పులివెందులకి జగన్ చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. అంటే పులివెందుల్లో అక్కడ బై పోల్ కూడా జరిగింది, జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా జరిగింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది వైసీపీ. తర్వాత పార్టీ క్యాడర్ కూడా కొంత నిస్తేజంలో ఉన్న పరిస్థితి. అయితే చాలా రోజుల తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో ఎక్కువ కాలం నియోజకవర్గంలో ఉండట్లేదనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒక 3 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండి స్థానిక సమస్యల పై దృష్టి సారించే అవకాశాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నారు. అలాగే పార్టీ శ్రేణులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రజా దర్బార్లో. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తోపులాట చోటు తీసుకుంది. దీంతో కాస్త హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. అయితే 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఉంటారు, ఇక్కడే ఓపికగా సమస్యలు వింటారని పార్టీ శ్రేణులు కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు. దీంతో కాస్త వాగ్వాదం, పోలీసులతో వాగ్వాదం, అలాగే కొంత గందరగోళ వాతావరణం అయితే తగ్గిందని చెప్పవచ్చు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నారు. నియోజకవర్గ సమస్యల గురించి, అలాగే పార్టీ పరిస్థితి గురించి, దాంతోపాటు ఇతర రాష్ట్ర స్థాయి నేతలు కూడా అందరూ వస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి కూడా ఆయన కాస్త కులాసాగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో చాలా రోజుల తర్వాత జగన్ పర్యటిస్తుండడంతో అక్కడి ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు బారులు తీరినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తల సందడి నెలకొనడంతో కాస్త పోలీసులకు ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు.